అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఎంత మందిని చంపావు? నేను ఒక్కదాన్ని చంపలేకపోతున్నావా? లేదు మేడం, అదే త్వరలో యశోద సంగతి చూసి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మేడం. నిన్ను ఒక్కన్నే నమ్మి నేను సైలెంట్గా ఉంటే ఇంత పెద్ద సంస్థానాన్ని నిర్మించుకోలేనురా. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. అమ్మా మంచినీళ్ళు. ఆ గ్లాస్ ఎవరికి? అదే తల్లి, ఇందాక మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు కదా, ఆయనకు కూడా తెచ్చాను. వాడు వెళ్ళిపోయాడులే. నాతో పాటు వాడికి నీళ్లు తాగే అర్హత లేదు. నాతో కలిసి తినాలన్నా, తాగాలన్నా, కూర్చొని మాట్లాడాలన్నా వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ, ఎంత మందిలో ఉన్నా కానీ నీళ్లు లేదా కాఫీ అడిగితే నా ఒక్కదానికే తీసుకొనిరా. నాకు అందరూ సమానమనే సూత్రమే పనికిరాదు. అందరికంటే నేనే ఎక్కువ. అట్టాగే తల్లి. ఏంటలా చూస్తున్నావు? అది కాదు తల్లి, మీరిందాక నన్ను దేవకి అని పిలిచారు. దేవకి ఎవరు తల్లి? నా పేరు జయ కదా. కదా, మర్చిపోయాను. అయినా దాని పేరు నా నోటి వెంట ఎందుకు వచ్చింది? తల్లి, ఎందుకు తల్లి ఆ అమ్మంటే అంత కోపం మీకు? నువ్వు చెప్పావే ఒక దుష్టశక్తి అని. ఆ దుష్టశక్తి ఎవరో కాదు, అదే. అది చచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు జయ. అది వెంటనే చావాలి. దానికి చావుని ప్రసాదించమని నేను ప్రతిరోజు దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. అయితే నేను రోజా కొండదేవని మొక్కుకుంటానులే అమ్మా, దుష్ట శక్తులు చచ్చిపోవాలని. అలాగే మొక్కుకో. ఏవైనా పూజలుంటే అవి కూడా చెయ్యి. అలాగే తల్లి. తల్లి, మీకు చెప్పాను కదా నా తమ్ముడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని. ఈరోజు తీసుకెళ్తాను తల్లి. సరే, తీసుకెళ్ళు. ఆగు జయ. నీలాంటి వాళ్ళకి అంజనం వేయడం అనేది వచ్చుంటుంది కదా. ఆ అంజనం వేసి యశోద ఎక్కడుందో చూడు. ఏంటి అలా అయిపోయావు? అంజనం వేస్తావా? అట్టాగే తల్లి. ఇప్పుడు వేస్తావా? ఓ, మీరు అడిగినట్టు అంజనం వేస్తాను తల్లి, కానీ ఇప్పుడు కాదు. దానికి సమయం సందర్భం చూసుకోవాలా. దానికి చాలా లెక్కలుంటాయి తల్లి. అంజనం ఏంటి మమ్మీ? ఎవరి కోసం వేస్తున్నావు? ఊరికే అడిగానులే. జయా లాంటి వాళ్ళు అంజనం వేసి జరిగింది జరగబోయేది చూసి చెప్తూ ఉంటారు కదా, అందుకే
పాప భవిష్యత్తు గురించి అంజనం వేయమని అడుగుతున్నాను. మమ్మీ నువ్వు ఇంత చదువుకున్నావు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించావు, అయినా నువ్వు ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతావేంటి? ఆ పాప నిద్రకొచ్చినట్టుంది నీరజ, వెళ్ళి పడుకోబెట్టు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అది అలాగే అంటుంది. నువ్వు రేపు అంజనం వేయడానికి రెడీగా ఉండు. నేను నీరజని సంజయ్ని బయటికి పంపిస్తాను. అవును తల్లి, మీ అమ్మాయి గారికి యశోద విషయం తెలీదా? తెలీదు, దానికి ఏ విషయాలు తెలీవు. అయినా నీకవన్నీ అనవసరం, చెప్పింది చెయ్యి. అలాగే తల్లి. ఇప్పుడు నాకు అంజనం వేయడం రాదు కదా, రేపెలా మేనేజ్ చేయాలి? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. చెప్పు హరి. యశోదమ్మా, మీరేనా? అవును బాబాయ్, నువ్వు అసలు గుర్తుపట్టలేదా? అస్సలు గుర్తుపట్టలేదమ్మా. ఇంతకీ ఈ వేషమేంటి? ఆ, అదో పెద్ద కథలే బాబాయ్. బాబాయ్, బన్నీ లేడా? బయటికెళ్ళాడమ్మా. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. టీ చల్లగా అవుతుంది, తాగండమ్మా. బన్నీ రాగానే బన్నీని తీసుకుని ఊర్మిళ చెప్పిన హాస్పిటల్కి వెళ్తాను హరి. నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి ఊర్మిళ హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. నీతో పాటు నేను వస్తాను యశోద. వద్దు హరి, నన్ను అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా గుర్తుపడితే నాతో పాటు వచ్చినందుకు నిన్ను కూడా చంపేస్తారు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఇంకా ఆపుతావా యశోద? అందరితో పాటు నన్ను కలిపి చూడకు. నేను వేరు, అందరు వేరు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం వేరు. అది కాదు హరి. అంతేలే, నేను నువ్వు నా దానివి అనుకోవడం తప్ప నువ్వు ఏ రోజు నన్ను అలా అనుకోలే. అందుకే ఎప్పుడు చూసినా నన్ను దూరం పెడుతూ ఉంటావు. అయ్యో అదేం కాదు హరి, నేననేది ఆ ఉద్దేశంతో కాదు. మరి ఏ ఉద్దేశంతో అంటున్నావు చెప్పు. చెప్తున్నాను విను. ఒకవేళ నేను ఆ ఊర్మిళకి దొరికిపోతే ఆ ఊర్మిళ నన్ను చంపేస్తుంది. నేనొక్కదాన్నే వెళ్తే నన్నొక్కదాన్నే చంపేస్తారు. అదే నాతో పాటు నువ్వు కూడా వస్తే నిన్ను కూడా చంపేస్తారు. మనిద్దరం చనిపోతే ఊర్మిళ సంగతి ఎవరు చూస్తారు? నువ్వు అలాంటి ఎంతో మంది ఆడపిల్లల్ని ఆ రాక్షసి పొట్టన పెట్టుకుంది. ఎంతమందికి సమాధులు కడుతుందో నా కళ్ళారా చూశాను. అలాంటి రాక్షసిని వదిలేద్దామంటావా? దయచేసి అర్థం చేసుకో హరి. బన్నీనైతే నా తమ్ముడు అని తీసుకువెళ్తాను, వాళ్ళకి అనుమానం రాదు. సరే యశోద, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను. హరి, చెప్పేషదా. ఏంటి నా మీద అలిగావా? కోపం వచ్చిందా? నీ మీద నేను కోపడ్డం జరగదులే కానీ విషయం ఏంటో చెప్పు.